నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తిథి వార నక్షత్ర యోగకరణమేవచ పంచాంగ శ్రవణం యత్ర గంగా స్నాన ఫలప్రదం. ప్రేక్షకులంతా కూడా ఈ ఉగాది పండుగ రోజున షడ్రుచుల సమ్మేళనంతో, పంచాంగ శ్రవణంతో, మామిడాకుల తోరణాలతో, పట్టుబట్టలతో, ఎంతో ఆనందోత్సాహాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సర ఆరంభంలో చేయవలసిన పనులేమిటి? అసలు ఈ సంవత్సరాన్ని ఎప్పుడు ఆరంభించారు? ఎవరు ఆరంభించారు? ఆ రోజు చేయవలసిన క్రతువులేంటి? దీనికి సంబంధించి ప్రేక్షకులంతా కూడా ఎన్నో రకాల సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. రవి కిరణ్ కాకినాడ నుంచి రాస్తున్నారు. ఉగాదిని నూతన సంవత్సరంగా ఎందుకు పరిగణించారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఉగాది మాత్రమే సంవత్సర ఆది అవుతుంది. ఎందుకని? బ్రహ్మ బాగా ఆలోచించాడు. విష్ణువు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అన్నిటికీ ఆదిగా ఉన్నదాన్నే సంవత్సరానికి ఆదిగా పెట్టాలి అనుకున్నాడు. మనకి సంవత్సరంలో 2 అయనాలు ఉంటాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఈ రెంటిలో మొదటిదైన ఉత్తరాయణాన్ని ఎన్నుకున్నాడు. ఉత్తరాయణంలో 3 ఋతువులు ఉంటాయి: వసంతం, గ్రీష్మం, వర్షం. ఈ మూటిలో కూడా మొదటిదైన వసంత ఋతువునే ఎన్నుకున్నాడు సృష్టిని ప్రారంభించడానికి. వసంత ఋతువులో మళ్ళీ చైత్రం, వైశాఖం 2 మాసాలు వచ్చాయి. ఈ రెంటిలో కూడా మొదటిదాన్ని ఎన్నుకున్నాడు, చైత్రమాసాన్ని. చైత్రమాసంలో మళ్ళీ 2 పక్షాలు వచ్చాయి, శుద్ధపక్షం, కృష్ణపక్షం. ఆ రెంటిలో మొదటిదైనటువంటి శుద్ధపక్షం దాన్నే ఎన్నుకున్నాడు. శుద్ధపక్షంలో మళ్ళీ 15 తిథులు వచ్చాయి. వాటిలో మొదటిదైన పాడ్యమి తిథిని ఎన్నుకున్నాడు. పాడ్యమిలో మళ్ళీ పగలు, రాత్రి 2 వచ్చాయి. వాటిలో పగటిని మాత్రమే ఎన్నుకున్నాడు. పగటిలో మళ్ళీ 15 ముహూర్తాలు వచ్చాయి. మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తాన్ని ఎన్నుకున్నాడు. బ్రాహ్మీ ముహూర్తంలో కూడా 3 కాలాలు వచ్చాయి. ప్రథమ ప్రాణాయామ కాలాన్నే ఎన్నుకున్నాడు. చేయవలసిన పనులు సృష్టి, స్థితి, లయాలైతే మూటిలో దేన్ని చెయ్యాలి అనుకున్నాడు. మొదటిదైన సృష్టి కార్యాన్ని ఎన్నుకున్నాడు. త్రిమూర్తుల్లో మొదటివాడైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు చేయాలి? బ్రహ్మ మాత్రమే చేయాలి. ఇప్పుడు వరుసగా ఆలోచిస్తే సంవత్సరాల్లో ఉండే అయనాల్లో మొదటిదైన ఉత్తరాయణంలో వచ్చే ఋతువుల్లో మొదటిదైన వసంత ఋతువులో, వసంత ఋతువులో మొదటగా వచ్చే చైత్రమాసంలో మొదటిదైన శుద్ధపక్షంలో మొదటిదైన పాడ్యమీ తిథిలో మొదటిదైన పగటిలో ఉండే ముహూర్తాల్లో మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తంలో కూడా మొదటిదైనటువంటి ప్రథమ ప్రాణాయామ కాలంలో సృష్టి, స్థితి, లయాలనే మూటిలో మొదటిదైన సృష్టి కార్యాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో మొదటివాడైన బ్రహ్మ చేశాడు. కాబట్టి అన్నిటికీ ఆది సంవత్సర ఆది అని, దాన్నే ఉగాది అని నిర్ణయాన్ని చేశారు. అన్నిటికీ మొదటిది. అది నిజం అనడానికి, ఆ సంప్రదాయాన్ని కొనసాగించడానికి మన వాళ్ళు ఏం చేశారంటే, వరుసగా మధుర, ఆమ్ల, కటు, కషాయ, లవణ, తిక్త భేదాత్. మధుర తీపి పదార్థం మొట్టమొదటిసారిగా కాసినటువంటి చెట్టు నుంచి వచ్చినటువంటి, అంటే చెరకు గల చెట్టుగా అలా ఎదుగుతుందిగా, ఆ చెరకు ముక్కని తెచ్చి ఆ తీపి పదార్థాన్ని, మొదటిసారి కాపుకొచ్చినటువంటి చింత చెట్టు నుంచి వచ్చిన చింతకాయ, చింతపండుని కలిపి మధుర, ఆమ్ల, కటు
కారంగా ఉండేటటువంటి మొదటి పంటగా వచ్చిన మిరియపు గింజల్ని దంచి ఆ పొడిని కలిపి, కషాయ ఒగరుతనం మొదటిసారిగా వచ్చినటువంటి ఆ మామిడికాయ ముక్కని దీనికి కలిపి, లవణ సముద్రం నుంచి వచ్చేటటువంటి మొదటి ఉప్పు పంటలోని ఆ ఉప్పుని దీనికి కలిపి, తిక్త మొదటిసారిగా వచ్చిన వేప పూత చేదుతనాన్ని తీసి దీనికి కలిపి, మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాత్ ఈ 6 రుచుల్ని కలిపి ఇంట్లో అందరిలోకి మొదటివాడు అంటే చాలా పెద్ద ఆయన ఎవరైతే ఉంటారో ఆయన చేతికిచ్చి, అందరికంటే పెద్దవాడైనటువంటి భగవంతుడు ఇంట్లో ఉంటాడే ఆ దైవ మందిరం, మన ఇంట్లో ఉన్న దైవ మందిరం ముందు పెట్టి పూజ అంతా అయ్యాక నివేదనని చేసి, ఇంట్లో ఇల్లు ఆలు ఏ ఇల్లాలు ఉంటుందో ఆవిడకిచ్చి, ఇంట్లో అందరికీ మొదటి భక్ష్యంగా దీన్ని అంటే మొదటిగా ఆ రోజున తినవలసిన దానిగా ఈ ఉగాది పచ్చడిని అందించారు. ఈ సంవత్సర ఆదికి ఉండేటటువంటి ఆదితనాన్ని అంటే మొదటితనాన్ని, ఈరోజు తినేటటువంటి ఉగాది పచ్చడిలో ఉండే మొదటితనాన్ని రెంటిని అలా కలిపి అనుసంధానం చేసి మనకు అందించారు. ఇలాంటి సంప్రదాయం ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనూ లేదు. మన ఆ సంప్రదాయాన్ని పాటించడం ఎంత అదృష్టం మనం చేసుకుంటే లభించిన పుణ్యమో కదా. అంచేత ఇది మాత్రమే సంవత్సరాది, ఇంకా ఏది సంవత్సరాది కాదు, కాలేదు, కాబోదు, అయ్యే అర్హత కూడా దానికి ఉండదు. మరి ఉత్తరం చూద్దామండి. కాచిగూడ నుంచి కావేరి రాస్తున్నారు. 60 సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ 60 సంవత్సరాలకి పేర్లు పెట్టినటువంటి వాళ్ళు ఋషులు. రుదర్శని అని ధాతువు. అంటే వాళ్ళందరూ చూడగలిగిన శక్తి కలిగిన వాళ్ళు. చూడడం మాకు వచ్చని మేము చూస్తూనే ఉంటాం. మన చూపు వేరు, వాళ్ళ చూపు వేరు. మనం ఇక్కడ కూర్చుని చూస్తే ఆ గోడ చివరి వరకు కనిపిస్తుంది, ఆ వెనుక కనిపించదు. మనం కాలాన్ని చూస్తే ఈ క్షణం వరకు మనకేం జరిగిందో అది తెలుస్తుంది, ఆ మీదట ఏం జరగబోతుందో అది మనకి తెలియదు. కానీ మహర్షులు ఎలాంటి వాళ్ళు అంటే మన కంటి చూపుకి ఆ పైన ఏం జరుగుతుందో తెలుసుకోగలరు. ఈ క్షణం వరకు జరిగింది ఏమిటో తెలుసుకోవడంతో పాటు మీద ఏం జరగబోతుందో కూడా తెలుసుకోగలిగినటువంటి చూపు కలిగిన వాడు. అలాంటి చూపుని దర్శనము అంటారు. దర్శనాద్ ఋషి, రాబోయేది ఎలా ఉంటుందో చెప్పగలిగిన తనం ఉన్న చూపు వాళ్ళది కాబట్టి వాళ్ళు ఋషులయ్యారు. అంచేతనే భారత శ్రీమద్ రామాయణ భాగవత కథలని మనం పరిశీలిస్తే పురాణ ఇతిహాసంలో ఉండేటటువంటి కథల్ని అలా అకస్మాత్తుగా శాపం ఎవరికైనా ఇస్తే ఆ శాపంతో అతని రూపు మారిపోతే వెంటనే వాడు సాష్టాంగపడితే నువ్వు పూర్వజన్మలో ఇది, ఈ జన్మలో ఇది, ఇంతకాలం అయ్యాక ఫలాని వాడు వస్తాడు అప్పుడు అలా అవుతావని జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న విషయాన్ని వాళ్ళు చెప్తారు. అలాంటి ఋషులు 60 సంవత్సరాలకి 60 పేర్లను పెట్టారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో ఆ విశేషాన్ని స్పష్టంగా కళ్ళతో రాబోయే దృష్టితో చూసి చెప్పగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు. రక్త అక్షి, కళ్ళ నిండుగా రక్తాన్ని కలిగి ఉండేది అని అర్థం. దానికి రక్తం కళ్ళ నిండుగా ఉండటం అంటే వాడి మీద వీడికి కళ్ళ గుర్రు అంటామే, అలా ఒకరికొకరికి పరస్పర విరోధాలను సృష్టించే సంవత్సరం రక్తాక్షి అనుభవించాం. కాలయుక్తి, దానికి అనుగుణంగా అప్పటికప్పుడు అలా అన్నటువంటి మాటలన్నింటినీ మార్చేసి వంకరగా నడిచేటటువంటి కాలం ఉండే సంవత్సరం, ఆ విశేషాన్ని అనుభవించాం. క్రోధన, ఒకడికి పడకుండా విపరీతమైనటువంటి యుద్ధం దాకా వెళ్ళిపోయేంత కోప ఘట్టాలు ఉండే సంవత్సరం గమనించాం. విరోధి, ఎక్కడా ఎవరికి ఆత్మీయ బంధాలు లేకుండా కుటుంబం కూడా 3 ముక్కలు అయిపోయే విధానం కలిగిన సంవత్సరాన్ని పరిశీలించాం. నిన్నటి వరకు ఉన్నటువంటి దుర్ముఖిని చూశాం. ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో మనందరికీ అనుభవైక వేద్యం. ఇప్పుడు వచ్చిన సంవత్సరం హేమలంబ సంవత్సరం. లంబ ఆకారంగా సూర్యుని యొక్క కిరణాలు హేమ బంగారపు రంగులో పడేటటువంటి సంవత్సరం. హేమ లంబ నామ సంవత్సరం.
సూర్యుని కిరణాలు అలా లంబ ఆకారంగా నేల మీద పడితే పంటలకి సంబంధించినటువంటి శక్తి మొత్తం భూమిలోనికి చేరి పంటలు పండేందుకు తగిన అవకాశం లభిస్తుంది. సూర్యుని కిరణాలు ఏటవాలుగా పడితే వర్షం బాగా వస్తుంది. సూర్యుని కిరణాలు నిలువుగా కానీ పడ్డట్టయితే భూమిలోనికి సారం ప్రవేశిస్తుంది, సూర్యుని యొక్క కిరణ సారం. కానీ పంట మాత్రం కొద్ది ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత వర్షాలు సహజంగా సాధారణంగా ఉంటాయి, పంట మాత్రం వస్తుంది, కొద్ది ఆలస్యంగా పంట వస్తుంది అని పెద్దలు చెప్పేటటువంటి మాట. అంచేత ప్రతి సంవత్సరానికి పేరుంటుంది. ఉండే పేరులో రాబోయే సంవత్సరపు లక్షణం ఎలా ఉంటుందో అది తెలియచేస్తూ కనిపిస్తుంది. ఎంత గొప్ప ఆలోచనతో వాళ్ళు చేశారో అవి ఊహకి అతీతంగా ఉండే విధంగా వాళ్ళు చేశారు. చిత్రం చూద్దామండి. సౌమిత్రి మల్కాజ్గిరి నుంచి రాస్తున్నారు. గడిచిపోయే కాలానికి కూడా పండుగెందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి ఎవడైనా సాయం ఇప్పుడు చేస్తుంటే వాడు చాలా గొప్పవాడు. ఎవడైనా మనకి ఏదన్నా ఇస్తూ ఉంటే వాడు చాలా పుణ్యాత్ముడు. ఇచ్చేసిన వాడు మనకేం నచ్చడు. ఇచ్చేసాడుగా అయిపోయింది వాడితో, అది చాలా తప్పు. గడిచిపోయినటువంటి కాలంలో ఉండే అనుభవాలన్నింటినీ తీసుకుని గడుస్తున్న సంవత్సరానికి ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ గడవబోయేటటువంటి కాలాన్ని ఆనందకరంగా గడపడం ఏదైతే ఉందో అది నిజంగా చేయవలసిన పని ఎవడైనా సరే. గడిచిపోయిన సంవత్సరంలో చాలా కష్టాన్ని అనుభవించాం అనుకుందాం. అలాంటి కష్టం రాకుండా ఉండేందుకు ఈ కాలంలో ప్రయత్నాన్ని చేయాలి. అంచేతనే జ్యోతిషంలో మంచి మాట ఉంది. ఈ నక్షత్రం ఉన్నటువంటి వాడు చేసిన తప్పునే మళ్ళీ చేస్తూ అనుభవిస్తాడు అని ఓ నక్షత్రానికి సంబంధించిన విధానం చెప్తుంది. ఆ నక్షత్రం చెప్తే మళ్ళీ అందరూ భయపడతారు. చేసిన తప్పే చేస్తూ ఉంటాడు. వాడికి అప్పివ్వకురా వాడికి ఇస్తాడు. వీడితో విరోధంగా ఉండు వాడితోనే స్నేహం చేస్తాడు. అది వాడి లక్షణం, పుట్టుకతో వచ్చిన లక్షణం. చేత జరిగిపోయిన దాన్ని గురించి బాగా ఆలోచించుకుని అందులో ఉండే మంచిని స్వీకరిస్తూ అందులో ఉన్న చెడుకి దూరంగా ఉంటూ కాలాన్ని గడపడం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి పండుగతనం. ఉగాది వచ్చినప్పుడల్లా ఓ మాట చేసుకోవాలి. బృహద్ వర్గ చింతామణి అనే గ్రంథం రాస్తుంది. కిందటి ఉగాది అయింది, ఈ ఉగాది అవుతుంది. కిందటి ఉగాది నాడు నేను ఏ ప్రతిజ్ఞని చేసుకోకుండా నడిపేశాను. ఈసారి ఉగాది నాడు ఒక ప్రతిజ్ఞని నేనుగా, ప్రతిజ్ఞ అంటే ఇలా పెట్టేసి మళ్ళీ మామూలుగా అన్నీ చేసేయడం కాదు. ప్రతిజ్ఞ అంటే నేను నా జీవితంలో ఒక మార్పును తెచ్చుకోవాలని ప్రతిజ్ఞ చేసుకోవాలని చెప్తుంది శాస్త్రం. సహజంగా చాడీలు చెప్పే అలవాటు, నిందించే అలవాటు, నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అలవాటు, ఇతరుల చెవులు కొరుకుతూ ఉండే అలవాటు, ఇలాంటివి ఉంటుంటాయి. నేను ఒక్కసారిగా ఈ లక్షణాన్ని మానలేను, కానీ కొద్దిగా ఈ సంవత్సరంలో తగ్గించుకుంటూ సంవత్సరాంతానికి ఆ లక్షణానికి నేను వస్తాను అనే ఒక నిర్ణయాన్ని తీసుకో, ఎంత బాగుంటుంది అని కొందరికి చెప్పాడు. 2, రుణాన్ని చేసే అలవాటు హెచ్చుగా ఉంటుంది కొందరికి. ఈవేళ ఈ వస్తువు తెస్తాడు, దీనికంటే గొప్ప వస్తువు వచ్చింది అని ప్రకటన చూడగానే దీన్ని ఎంతకో అంతగా తెగలమ్మడం, అది కొనుక్కోవడం, అది అలవాటు ఒక్కోడికి. ఇట్లాంటి నాలో ఏ దుర్లక్షణం అయితే ఉందో ఆ దుర్లక్షణాన్ని ఖచ్చితంగా తొలగించుకుంటానని ఆ ఉగాది నాడు వచ్చే సూర్యుని ఎదుట నిలబడి ప్రమాణాన్ని చేసుకోవాలని బృహద్ వర్గ చింతామణి తెలియచేస్తుంది. అలా చేసిన వాళ్ళు ఉన్నారు, బయటపడ్డవాళ్ళు ఉన్నారు. నేను ఇప్పటివరకు ఫలాని వ్యసనానికి లోబడి ఉన్నాను, ఇక్కడి నుంచి ఇదిగో ఈ పేకాటో మరోటో ఇట్లాంటి వ్యసనాన్ని నేను పూర్తిగా తొలగించుకుంటాను అనే నిర్ణయాన్ని సూర్యుని సాక్షిగా తీసుకుని మారిన వాళ్ళు. కాబట్టి గడిచినటువంటి కాలానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి కాలం ఫలప్రదంగా ఉండేలా ఓ మంచి ప్రతిజ్ఞని పరమేశ్వర సాక్షిగా తీసుకుని దాన్ని నిర్వహించుకోవడం నిజమైనటువంటి ఉగాదిని నిర్వహించుకోవడం. లేకపోతే ఊరికే వేళ పెట్టినటువంటి పిండి వంటలను బాగా భోంచేసి అన్ని రోజుల్లో ఇదో రోజుగా చేసుకోవడం, అది వ్యర్థమైనటువంటి ప్రయత్నం, ప్రయోజనం లేని పని కూడా. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి తులసి రాస్తున్నారు. కాలపురుషుడు అనే దేవుడు కూడా ఉన్నాడా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు.
కాలపురుషుడిని ప్రత్యేకంగా ఒక దైవం ఉండడు. సర్వాధార కాల, అన్నిటికీ కాలం అనేటటువంటిదే ఆధారం. ఆ కాలపురుషుడు ఎవరు అని కానీ మనం ఆలోచిస్తే వనమాలి గది శాంగి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు. చక్రీ అంటే చక్రాన్ని పట్టుకున్నవాడు అని మన అర్థం, పై అర్థం. అంటే ఆయన ఎవరి మీద కోపం వస్తే వెంటనే ఈ చక్రాన్ని ఉపయోగించి టక్కున ఆ తల తీసేస్తాడని మనం మామూలుగా తెరల మీద చూసే కథల్ని చూస్తూ ఉంటాం. అది కాదు, చక్రం అంటే కాలచక్రం అని అర్థం. కాలం అనేటటువంటి చక్రంలో మన అందరం తిరుగుతూ ఉంటాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటాం. అందుకని భాగవతంలో కంసుడు అనేవాడు ఉంటాడు. కంసహ అనే మాటకి, సంస్కృతం మాటకి తెలుగులో అర్థం కంచము అని. కంచానికి మొదలు చివర ఉండదు, అలా గుండ్రగా ఉంటుంది. ఏదైనా మొదలే, ఏదైనా చివరే. వాడు ఎవరు అని అడిగితే పూర్వజన్మలో వాడి పేరు కాలనేమి అంటాడు. కాలనేమి నిహఖ్యాత, వాడి పేరు కాలనేమి. కాలం అనే నేమి అంటే చక్రం. చక్రానికి కూడా తుది మొదలు ఉండదు, అలా ఉంటుంది. చేత కాలనేమి అనేటటువంటి వాడు అదే లక్షణాలతో, ఇదిగో కంసహ, కంసుడిగా జన్మిస్తే వీడే మళ్ళీ అలా తిరుగుతూ ఉంటాడు. ఇంకో జన్మలో ఇంకో పేరుతో మళ్ళీ ఇదే లక్షణమైనటువంటి పేరుతో తిరుగుతాడు. ఎన్ని జన్మల్ని వీడు అదే లక్షణాలతో ఎత్తుతూ వెడుతుంటాడో అన్ని జన్మల్లో వీడిని చంపడానికే ఆ శ్రీ మహావిష్ణువే మళ్ళీ ఆయన ఇంకో అవతారాన్ని ఎత్తుతూ పుడుతూ ఉంటాడు. వీడు ఎలా పుడుతూ ఉంటాడో వీడి బాధ నుండి రక్షించడానికి ఆయన కూడా అలా అవతారాలను ఎత్తుతూనే ఉంటాడు. కాబట్టి కాల పురుషుడు అంటే తన చేతిలో కాలాన్ని అదుపులో ఉంచుకుని ఏ పరమేశ్వరుడు స్వయంగా అలా అవతార రూపంగా వస్తూ ఉంటాడో ఆయన్ని కాల పురుషుడు అని వ్యవహరిస్తూ ఉంటాం మనం మామూలుగా. అంచేతనే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత. నిజమైనటువంటి ఉత్తమ పురుషుడు అంటే పరమాత్మ మాత్రమే. కాబట్టి కాలాన్ని తన యందు అంటే తన అధీనంలో ఉంచుకునే పరమేశ్వరుని కాలపురుషుడు అంటాం. కానీ కాలపురుషుడు అనేటటువంటి మాటకి చక్రీ, కాలచక్రాన్ని ధరించినవాడు అనేది అర్థంగా చెప్పుకోవాలి. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా గోవిందా రాస్తున్నారు. ఉగాది రోజున ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. 28వ తేదీన పాడ్యమి, అమావాస్య 8 గంటల 27 నిమిషాల వరకు ఉంది. కాబట్టి 8 గంటల 28 నిమిషాలకి పాడ్యమి వచ్చిన కారణంగా అప్పుడు మంగళ స్నానాన్ని చేసి, అంటే అభ్యంగ స్నానం, అభ్యంగన స్నానం కాదు, ఒంటి నిండుగా నూనె పూసుకుని 1 గంట నాని ఆ తర్వాత ఉద్వర్తనం అంటే చక్కగా నలుగు పెట్టుకుని స్నానాన్ని పూర్తిగా తలంటుకుని, ఆ తలంటుకోవడం కూడా కుంకుడుకాయల్ని మాత్రమే దంచి వేడి నీళ్ళలో వేసి ఆ పులుసుతో కానీ రుద్దుకున్నట్టయితే దాన్ని అభ్యంగ స్నానము అంటారు. అలాంటి స్నానాన్ని చేసి అయిపోయిన వెంటనే ఇంట్లో ఉన్న దైవమందిరం దగ్గర కూర్చోవాలి. ఇది మొదటి ఘట్టం. 2, మన పూజ ముగిసిన ఆ సమయానికి మన ఇంట్లో తాతగారు అంటే వయసులో అందరికంటే పెద్ద ఎవరైతే ఆయన కొత్త బట్టల్ని మనకి ఇవ్వాలి. ఆ బట్టల్ని మనం కట్టుకున్న తర్వాత వాళ్ళకి పాదాభివందనాన్ని చేయాలి. ఆ కొత్త బట్టల్ని ఎక్కడి నుంచి ఆయన ఇస్తున్నారు? అంతకుముందు ఆయన మనకంటే ముందుగా పూజ చేసి దైవానికి చూపించి, ఇదిగో ఇది నా పిల్లవాడికో నా మనవడికో మనవరాలికో ఇవ్వబోతున్నాను, కూతురికో అని అవి మనకిచ్చి ఆశీర్వచనాన్ని చేయాలి. అప్పుడు మనం పాదాభివందనం చేయాలి. ఇది మొదటి ఘట్టం. మనం కూడా పూజ చేసేస్తాం. అప్పుడు మాత్రమే పూజ అంతా అయిన తర్వాత మాత్రమే ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఇదే సమయానికి ఊళ్ళో చక్కనైనటువంటి ఆవుల్ని మంచిగా అలంకరించి, ఎద్దుల్ని కూడా బాగా అలంకరించి అలా వీటిలో తిప్పుతూ ఉంటారు. ఆ సమయంలో ఎద్దుకి అలాగే ఆవుకి బాగా పెట్టగలిగిన ఆహారం మన దగ్గర ఏదైతే ఉందో, అంటే ఎండు మేత కానీ పచ్చి మేత కానీ, అంటే పచ్చి గడ్డి కానీ ఎండుగడ్డి కానీ కొద్దిగా తినిపించి, వాటికి ఇష్టమైనటువంటి తవుడుతో కలిపిన నీళ్ళని లేదా చెట్టుని ఏదో ఒకటి వాటికి
తృప్తికరంగా ఉండేలా పెట్టి చక్కని నీళ్లు తాగిస్తే అంబాని అవి అరిచెడితే ఎంతో ఆనందంగా ఉంటుంది. పశువులే కాదు, పక్షులకి కూడా కొద్దిగా మనం ప్రయత్నిస్తే దొరకని అంశం ఏం కాదు. ఇలా ప్రత్యేకంగా ఆ వడ్ల గింజలతో ఉండే ఇట్లా కంకులన్నీ ఏర్పాటు చేయబడ్డ ఇంత గుబురుగా ఉండే ఒక ప్రత్యేకమైన గూడులాగా ఒకటి కనిపిస్తుంది. దాన్ని తెచ్చి మనం ఇంట్లో ముంగిలి భాగంలో కనిపెడితే ఒక్కొక్క పక్షి వచ్చి చక్కగా ఒకే ఒక గింజని తీసుకుని వెళ్ళి చక్కగా అరుస్తూ తన పిల్లలకి పెట్టి వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుందేమని. ఇక్కడో యజమాని ఉన్నాడే, రండిరా, చక్కగా ఆహారాన్ని పెడుతున్నాడు, చాలా పుష్కలంగా ఆహారం ఉంది, వీడు సుఖంగా ఉండాలి భార్యా పిల్లలందరితోటి కూడా అని చెప్పి ఒక్కొక్క గింజని తీసుకుని వెళ్ళి తన పిల్లలకి పెట్టి మళ్ళీ ఓసారి తీసుకుని మళ్ళీ పిల్లలకి పెట్టి ఎంతో ఆనందాన్ని నేను అనుభవిస్తూనే ఉంటుంది. అది ఉగాది నిజంగా. ఇలా ఈ ఘట్టం అయిన తర్వాత ఇంకా ఎవరెవరో ఆ రోజున వినోదాన్ని చేసేందుకు, మనకి సంతోషాన్ని కలిగించేందుకు అలా డమరుకాన్ని వాయించేవాళ్ళు, చక్కనైనటువంటి సన్నాయిని మోగిస్తూ గంగిరెద్దుని తెచ్చేవాళ్ళు. ఇంకా ఎందరెందరో వస్తే వాళ్ళందరికీ కూడా ఇయ్యగలిగిన శక్తి ఉంటే కొత్త బట్టల్ని పెట్టడం, ఇయ్యలేని శక్తి కానీ అంటే ఇయ్యలేని పరిస్థితిలో కానీ మనం ఉన్నట్టయితే కనీసం మనం వాడి విడిచేసినటువంటి వాటినైనా సరే శుభ్రంగా ఉతికి చక్కగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆనందపడతారు. ఇంతేకాదు, ప్రత్యేకమైనటువంటి విధానం ప్రకారం ఇళ్లలో ఒక్కొక్కళ్ళకి ఏవేవో వస్తువులు అనవసరమైన ఉంటూ ఉంటాయి. గిన్నెలు 50 ఉన్నాయి, అవన్నీ అనవసరం. పిల్లలందరూ విదేశాలకు వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్తారు. వాటన్నిటినీ ఏం చేస్తాం? దానికి సంబంధించినటువంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వినియోగించిన వాటిని ఇచ్చినా కూడా పుణ్యమే. సాయంకాలం మాత్రం ఖచ్చితంగా అందరూ చేయవలసింది పంచాంగ శ్రావణం. శ్రవణం అంటే వినడం, శ్రావణం అంటే వినిపించడం. ఆ గురువైనటువంటి వాడు జ్యోతిషం తెలిసిన ఆయన పంచాంగ శ్రావణం వినిపించడాన్ని చేస్తే మనందరం కూడా పంచాంగ శ్రవణం, పంచాంగాన్ని శ్రవణం అంటే వినాలి. విన్నట్టయితే మనం ఏ నక్షత్రానికి చెందిన వాళ్ళమో, ఏ రాశికి చెందిన వాళ్ళమో, ఏ విధమైన కష్టం, ఏ విధమైన లాభం, ఏ విధమైన నష్టం, ఏ విధమైన ఇబ్బంది రాబోతుందో తెలిసి దానికి మనసుని బుద్ధిని సిద్ధం చేసుకుని ఉంటాం. అబ్బో ఈ ఇబ్బంది రాబోతుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అని మనం గమనించుకోగలుగుతాం. అట్లాంటి పంచాంగ శ్రవణాన్ని మనం చేయాలి. దైవాన్ని దర్శించాలి, ఆ దైవం యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. నిజమైనటువంటి ఉగాది అవుతుంది, సంవత్సరాది అవుతుంది. సంవత్సరం అనే పేరు కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు కన్నా 1000 పేర్లు అదొకటి. కాబట్టి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలా చేయాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మరొక్కసారి ప్రేక్షకులందరికీ ముందుగా భక్తి టీవీ తరఫున ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం.